శ్రీ రమణ భాషణములు. ఒక భక్తుడు ప్రాణాయామానికి మనోనిరోధానికి సంబంధం ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి మహర్షి బుద్ధి సంబంధమైన ఆలోచన, శ్వాస ప్రక్రియ, రక్త ప్రసారాది సకల జీవ వ్యాపారాలు రెండూ కూడా వ్యక్తి యొక్క జీవితంలో రెండు వేర్వేరు విషయాలు. ఈ రెంటికి ప్రాణశక్తి ఆధారము. ఈ రెండు ప్రాణమయందు లేదా ప్రాణముతో కూడి ఉన్నాయి. వ్యక్తిత్వము, మిగిలిన సకల వృత్తులు ప్రాణ వ్యాపారము ఈ శక్తి నుండే పుడతాయి. శ్వాసను కానీ ఇతర ప్రాణ వ్యాపారాలను కానీ బలవంతంగా అణచివేస్తే ఆలోచనలు కూడా అణగిపోతాయి. ఆలోచనల వేగాన్ని మందగింపచేసి దాన్ని ఒకచోట నిరుద్ధము చేస్తే శ్వాసాది ప్రాణవేగం కూడా మందగించి సమవేగమై ప్రాణం నిలబడడానికి సరిపడే మాత్రంగా సన్నగిల్లుతుంది. ఈ రెండు పద్ధతులలోనూ ఆలోచనల విక్షేపం తాత్కాలికంగా ఆగుతుంది. వీటి పరస్పర సంబంధం మిగిలిన విషయాల్లో కూడా కనిపిస్తుంది. బ్రతకాలి అనే సంకల్పానికి సంబంధించి చూడు, ఇది ఆలోచన శక్తి. అన్ని రకాల ప్రాణశక్తులు సన్నగిల్లి సుమారుగా పోతున్నప్పుడు కూడా ఈ సంకల్పమే చావును కొంచెం నిలిపేది. బ్రతకాలి అనే ఈ సంకల్ప శక్తి లేకపోతే మృత్యువు తొందరగా వస్తుంది. ఆలోచనే అనగా తలంపే ఈ శరీరంలోనూ ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి మారినప్పుడు ప్రాణాన్ని తీసుకుని పోయేది అని అంటారు అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు చిత్త ఏకాగ్రతకు, చిత్త విక్షేప నివారణకు ఉపాయాలు ఏమి అని ప్రశ్నించాడు. దానికి మహర్షి శారీరకంగా జీర్ణాశయము మొదలగు అవయవాలను ఇబ్బంది పెట్టడం, ఉత్తేజపరచడం చేయకూడదు. అందుకై మితంగా హితంగా ఆహారాన్ని తీసుకోవాలి. మిరపకాయలు, అతిగా ఉప్పు, ఉల్లిపాయలు, మద్యపానం, మత్తుమందులు వంటి ఉత్తేజం కలిగించే పదార్థాలను వదిలేయాలి. మలబద్ధకము, మత్తు, ఉద్రేకములను కలిగించే పదార్థాలను దగ్గరకు రానియకూడదు. ఇక మానసికంగా ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని దాని అందే మనస్సును నిశ్చలం చెయ్యి. ఈ విషయం యందు ఆ శక్తి ఎలా ఉండాలంటే వేరే ఎందులోనూ ఆసక్తి ఉండకూడదు. వైరాగ్యమన్నా చిత్త ఏకాగ్రత అన్నా ఇదే. భగవంతుడో మంత్రమో ఏదో ఒకటి ఎన్నుకోవచ్చు. అప్పుడు మనస్సుకు సూక్ష్మమును గ్రహించే నేర్పు అలవాటై దానిలోనే నిమగ్నము కాగలదు అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు వాసనల వలన మనస్సు చెలిస్తుంది, ఆ వాసనలను కూడా వదలడం వీలవుతుందా అని ప్రశ్నించాడు. దానికి మహర్షి అవును, ఎంతోమంది అలా చేయగలిగారు. నమ్ము, తాము అలా చేయగలమని నమ్మారు కనుక అలా చేయగలిగారు. ఏ వాసనలు తన్నంటని దానిపై మనస్సుని కేంద్రీకరించు, అప్పుడది సాధ్యమవుతుంది అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు ఈ అభ్యాసము ఎంతకాలం సాగాలి అన్నాడు. దానికి మహర్షి విజయం సాధించే వరకు, యోగము ముక్తి శాశ్వతమయ్యే వరకు. ఒక విజయం మరొక విజయం కలిగిస్తుంది. ఒక విక్షేపాన్ని జయిస్తే ఇంకో విక్షేపాన్ని జయించవచ్చు. ఈ విధానం అన్ని విక్షేపాలను జయించే వరకు కొనసాగించాలి. ఈ పద్ధతి ఎలాంటిదంటే కోట నుండి వెలువడుతున్న శత్రుభటులను ఒక్కొక్కరిని హతమారుస్తూ చివరికి దుర్గాన్నే వశం చేసుకోవడం లాంటిది అని సమాధానమిచ్చారు. అప్పుడు భక్తుడు ఈ పద్ధతికి గమ్యమేమి అని ప్రశ్నించాడు. దానికి మహర్షి సత్పదార్థ ప్రాప్తి లేదా సత్ సాక్షాత్కారమని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు సత్యస్వరూపము లేదా తత్వము అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి మహర్షి 1 ఆది అంతము లేని నిత్యస్థితి, 2 అవిచ్ఛిన్నమై అనంతము సర్వవ్యాపకము అయిన సత్తా, 3 అన్ని రూపాలలో, అన్ని మార్పులలో, అన్ని శక్తులలో, అన్ని పదార్థాలలో, అన్ని జీవులలో అంతర్లీనమైన సత్తా. అనేకములు మారును కానీ ఏకం నిత్యము శాశ్వతము. 4 త్రిపుటి అనగా జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములు. త్రిపుటి దేశకాలములలో మాత్రమే గోచరించేది. సత్యవస్తువు దానికి ఆధారం, అతీతం కూడా. ఈ త్రిపుటి సత్యవస్తువు మీద ఎండమావుల వంటిది. అది భ్రమ వలన కలుగుతుంది అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు నేను అనే తలంపు కూడా మిథ్య అయితే ఆ మిథ్యను తొలగించుకునేదెవరు అని ప్రశ్నించాడు. దానికి మహర్షి
తానే మిథ్య అయిన నేనును తొలగించి ఆత్మగా మిగులుతుంది. ఆత్మ సాక్షాత్కారంలో పైకి విరుద్ధంగా కనిపిస్తున్నా విరుద్ధం కాని విషయం. జ్ఞానులు ఇందులో ఏ విరోధాన్ని చూడరు. భక్తి విషయం చూడు. నేను ఈశ్వరుని దరిచేరి నన్ను తనలో కలుపుకోమని ప్రార్థిస్తాను. విశ్వాసంతో ఏకాగ్రతతో నన్ను నేను అర్పించుకుంటాను. ఆ తర్వాత మిగిలేది ఏమిటి? మొట్టమొదట ఉన్న అహంకారంతో కూడిన నేను స్థానంలో సంపూర్ణ ఆత్మ సమర్పణ వల్ల మిగిలేది భగవంతుడే. దానిలో నేను అనే అహంకారం లీనమైపోయింది. దీనికే పరాభక్తి అని, ప్రపత్తి అని, శరణాగతి అనే పేర్లు. ఇది వైరాగ్యానికి పరాకాష్ట. సాధారణంగా నాదైనా ఇది అది ఏవేవో వదిలేస్తూ ఉంటావు. అందుకు బదులుగా నేను నాది అనేవి వదిలేయి. అన్నీ ఒక్క దెబ్బతో వదిలిపోతాయి. సంగ్రహము అనగా స్వంతము అనే భావన బీజమే నశిస్తుంది. చెడ్డను మొగ్గలోనే గిల్లివేసి దాని బీజాన్ని దంచేసినట్లు అవుతుంది. అలా చేయడానికి వైరాగ్యం చాలా దృఢంగా ఉండాలి. నీట మునిగి చనిపోతున్నవాడు పైకి తేలి ప్రాణం దక్కించుకోవాలి అనే తహతహతో ఎలా ఉంటాడో అంత తీవ్రంగా సాధన ఉండాలి అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు గురువు కానీ ఇష్టదైవం కానీ ఈ బాధను శ్రమను తగ్గించలేరా? స్వస్వరూపాన్ని దర్శించే శక్తిని వారు ఇవ్వలేరా? మనలను వారిగా మార్చి ఆత్మానుభవాన్ని ఇవ్వలేరా అని ప్రశ్నించాడు. దానికి మహర్షి, సాధన మార్గంలో ఇష్టదైవం గురువు ప్రబలంగా సాయపడేవారే, కానీ ఆ సాయం ఫలించడానికి నీ ప్రయత్నం కూడా అవసరం, తప్పనిసరి. సూర్యుని చూడవలసింది నీవు. సూర్యుడు కానీ కంటి అద్దాలు కానీ నీకై చూడగలవా? నీ నిజస్వరూపాన్ని నీవుగానే చూడాలి. అందుకు పెద్ద సహాయం అవసరం లేదు కూడా అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, సర్వశక్తిమయుడగు భగవంతుని అపార శక్తికి అల్పశక్తిమయుడైన జీవి సంకల్ప శక్తికి గల సంబంధమేమి? భగవంతుని సర్వజ్ఞత్వము జీవి యొక్క పురుషాకారము కలిపి ఉండగలవా? భగవంతుని యొక్క సర్వశక్తిమత్వానికి జీవి యొక్క పురుషకారానికి పొత్తు కుదురునా? ప్రకృతి ధర్మాలకు భగవంతుని అమోఘ సంకల్పానికి సమన్వయమెలా అని ప్రశ్నించాడు. దానికి మహర్షి, మన అల్పదృష్టికి మతికి ప్రస్తుతం మన చేతలు పురుషకారము లేదా స్వతంత్ర సంకల్పము లేదా ఫ్రీ విల్గా కనబడుతున్నాయి. ఇదే అహంకారము మన గతము కొన్ని ధర్మాలకు కట్టుబడినదిగా భావిస్తోంది. అంతేకాక ఈ పురుషకారము ధర్మ నియమముల యొక్క క్రమంలో ఒక భాగంగా భావించబడుతుంది. అహంకారము తన యొక్క పురుషకారము ద్వారానే తాను అన్నీ చేస్తున్నట్లు భావిస్తుంది. ఈ దృష్టితోనే భగవంతుని సర్వజ్ఞత్వము సర్వశక్తిమత్వాలను కూడా అహంకారము గుర్తిస్తుంది. దీనివలన జీవుడు బయట కనిపిస్తున్న వాటి ద్వారానే అహంకారము పనిచేస్తోంది అనే నిర్ణయానికి వస్తాడు. ప్రకృతి నియమాలు భగవంతుని సత్య సంకల్ప రూపాలు, అవి ఆయనచే ఏర్పరచబడినవే అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, విజ్ఞాన శాస్త్రము, మనస్తత్వ శాస్త్రము, శరీరమునకు సంబంధించిన జీవశాస్త్రము, వేదాంతము మొదలైనవి అధ్యయనం చేస్తే అవి ఈ యోగ కౌశలమునకు, ముక్తికి మరియు సత్యమే ఏకైకమని గ్రహించే ప్రజ్ఞనుగా ఇవ్వగలవా అని ప్రశ్నించాడు. దానికి మహర్షి, చాలా కొంచెం. యోగానికి కొంత విద్య కావాలి. అది పుస్తకాల్లో దొరుకుతుంది. కానీ కావలసింది వాటిని ఆచరణలో పెట్టడం. తెలిసి అభ్యసించే వారి ఉదాహరణ, వారితో పరిచయం, వారి ఉపదేశం, ఇవి అధికంగా సహాయం చేస్తాయి. ఇక రెండో విషయం, ఒక వ్యక్తి స్ఫురణ చేత తెలుసుకోవలసిన సత్యాన్ని గూర్చి, దాని ప్రవృత్తి స్వభావాలను గూర్చి ఎంతో శ్రమపడి ఒక నిర్ణయానికి రావచ్చు. అసలు స్ఫురణ అనుభవానికి సమానంగా ఉంటుంది. దానికి అభ్యసించే వారి పరిచయం అవసరం. కేవల పాండిత్యం వలన పెద్దగా ఉపయోగం లేదు. ఆత్మజ్ఞానం కలిగాక పాండిత్యపు మాటలు బరువుల మూటై సముద్రంలో పారేసేదానికి తగినట్లుగా ఉంటుంది. అహంకారాన్ని అలా తొలగించడం సహజము, అవసరము కూడా అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు,
కళ మెలకువకు తేడా ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి మహర్షి, కళలో వ్యక్తి ఎన్నో రూపాలు తాలుస్తాడు. మెలకువ శరీరమునకు సంబంధించిన ఇంద్రియ విషయములను తలుచుకోగానే ఆ కళలోని రూపాలన్నీ ఈ శరీరంలోకి ప్రవేశిస్తాయి అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, సుఖస్వరూపము ఏమిటి? అది ఆత్మనిష్ట లేక విషయంలోనిదా లేక విషయీ విషయములకు గల సంబంధంలోనిదా? నిత్య వ్యవహారాల్లో ఈ ఆనందము ఎక్కడా కనిపించదు. ఈ ఆనందం నిజంగా ఎటువంటి సందర్భాలలో వస్తుంది అని ప్రశ్నించాడు. దానికి మహర్షి, ఇష్టవస్తు సంబంధము కానీ దాని స్మృతి కానీ కలిగి, అలాగే అనిష్ట వస్తువు సంబంధము దాని స్మృతులు లేనప్పుడు దానిని సుఖము లేదా ఆనందము అంటాము. నిజానికి ఈ సుఖము వ్యావహారికము. దీనిని సంతోషము అని అనడం మంచిది. కానీ మనుష్యులు కోరేది సంపూర్ణము శాశ్వతము అయిన ఆనందం. అది విషయములలో లేదు, అది పరమార్థ వస్తువులోనే ఉంది. ఇదే పరమశాంతి. ఇది బాధ సంతోషములకు అతీతమైన మధ్యస్థమైన నగా తటస్థమైన ఉదాసీన స్థితి అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, ఆనందమే మన సహజ స్వభావం అంటారు కదా, అది ఏ అర్థంలో అని ప్రశ్నించాడు. దానికి మహర్షి, పూర్ణ సుఖమే బ్రహ్మము, పరిపూర్ణ శాంతి ఆత్మ లక్షణం. ఉన్నదదే ఏకము శుద్ధ చిత్స్వరూపము. వేదాంత విచారము చేత కానీ భక్తి మార్గ పర్యావలోచనం వల్ల కానీ తేలేదదే. ఆనందానికై భగవంతుణ్ణి ప్రార్థించి వాని అనుగ్రహం వలన దాన్ని పొందుతాము. ఈ ఆనందాన్ని ఇచ్చేవాడు స్వయంగా ఆనంద స్వరూపుడు అనంతుడు అయి ఉండాలి. కావున ఈశ్వరుడే అనంతమైన శక్తి, ఆనందము గల ఇష్టదైవము. బ్రహ్మము ఆనందమయము, నిరాకారము, సంపూర్ణము. బ్రహ్మము నుండి తర్వాత ఈశ్వరుని నుండి జన్మించు పరిమితమైన జీవుల ఆధ్యాత్మిక స్వభావము కూడా ఆనందమే. జీవశాస్త్రము ప్రకారము ఒక ప్రాణి ఏదైనా చేస్తోంది అంటే దానికి కారణం అట్టి పనులు సుఖముతో కలిసి ఉండడమే. ఆహారము, వ్యాయామము, విశ్రాంతి, అందరితో కలవడం మొదలైనవి. వాటి వలన కలిగే సంతోషం, ఇవి మన పెరుగుదలకు సాయపడతాయి. మనస్తత్వ శాస్త్రమును అనుసరించి అనగా తత్వ సిద్ధాంతపరంగా కూడా సంతోష స్వరూపము ఇలాగే ఉండవచ్చు. మన స్వభావము ప్రధానంగా ఏకము, పూర్ణము, ఆనందమయము. ఇది అనుమానంగానే ఒప్పుకుందాం. పూర్ణమైన దివ్యత్వము బ్రహ్మము. అదే భగవంతుడని ప్రకృతి అని విభక్తం కావడంతో సృష్టి మొదలవుతుంది. ఆ మాయ రెండు విధాలు. ఒకటి పరామాయ, రెండు అపరామాయ. పరామాయ ఈ సృష్టికి ఆధారము, ఆశ్రయము. అపరామాయ పంచభూతాలు, మనస్సు, బుద్ధి మరియు అహంకారము. జీవుడు పూర్ణుడే, కానీ ఏదో ఒకచోట ఆ పూర్ణత్వము భంగమై ఏదో లోటు తోస్తుంది. అందులోంచి ఒక కోరిక, ఏదో పొందాలనో ఏదో చెయ్యాలనో. ఆ కోరిక తీరగానే కొంత శాంతిస్తుంది. అహంకారము తృప్తి చెంది తిరిగి పూర్ణత్వాన్ని పొందుతుంది. అందుచేత సుఖం జీవి సహజ స్థితి అని, స్వభావమని చెప్పవచ్చు. సుఖ దుఃఖాలు వ్యావహారికాలు, పరిమితి గతికి చెందినవి. కోరిక తీరగానే పోతాయి. వ్యవహార సిద్ధమైన అభివృద్ధి ఆగి వ్యక్తి బ్రహ్మములో అనగా పూర్ణ శాంత్యాత్మక వస్తువులో లీనమైనప్పుడు వ్యక్తి క్షణికమైన ద్వంద్వాత్మకమైన సంతోషమును వదిలి పూర్ణ శాంత సుఖమును, పూర్ణమైన ఆనందమును అనుభవించగలడు. కనుక ఆత్మప్రాప్తియే సుఖము. అనంత జ్ఞాన దృష్టితో తనను తాను ఆత్మగా గుర్తించుటయే అదే మహోత్తమమైన శరణాగతి, స్వార్పణము. సంసారము దుఃఖమయము అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, అలా అయితే పరిమితంగానైనా ఈ సృష్టి, ఈ సంసారము దుఃఖమయము, దుష్టమయము ఎందుకు అయింది అని ప్రశ్నించాడు. దానికి మహర్షి భగవదిచ్ఛ అనగా భగవత్ సంకల్పము అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, భగవంతుడు ఎందుకలా సంకల్పించాడు అని మరలా ప్రశ్నించాడు. దానికి మహర్షి
అది అజ్ఞేయము అనగా తెలుసుకొనుటకు వీలులేనిది. అతర్క్యము, ఆ సర్వశక్తికి ఇందులో ఏ నిమిత్తమునో ఆపాదించలేము. సర్వసమర్థము, సర్వజ్ఞము, అపరిమేయము అయిన అతనికి కోరిక ఏమిటి? సాధించవలసినది, పొందవలసినది ఏమిటి? ఆ దైవ సముఖాన జరిగే ఏ కర్మలు వానిని అంటవు. సూర్యుని ప్రాపంచిక కర్మలను చూడు. ఏకముగా ఉన్న బ్రహ్మము అనేక మగుటకు ముందు దానికి బాధ్యతను, ఉద్దేశమును ఆరోపించడంలో అర్థం లేదు. నిర్ణీత ఘటనల సందర్భంలో మటుకు అత్యంత క్లిష్టమైన పురుషకార ద్వైతవాదానికి ఈ దైవేచ్ఛ అనే సిద్ధాంతము చక్కని పరిష్కారము. మనకు సంబంధించినది కానీ, మనము చేసినది కానీ, మనము చేయనిది కానీ, తగినవి చేయలేదని, తగనివి చేశామని వ్యధతో మనస్సు క్షోభపడే వేళల్లో అందులో మన పురుషకారము, ప్రమేయము, బాధ్యతలు లేవని తప్పుకోవడం తెలివైన పని. దైవము సర్వ వివేకి, సర్వశక్తిమంతుడు. మనం కేవలం విధి నిర్దిష్టాలైన పనిముట్లము అనగా పరికరాలము. మనం చేసే పనులు, పడే కష్టాలు ఆ భగవంతునికి ఎలా నచ్చితే అలాగే అన్ని బరువు బాధ్యతలు తనపైన వేసుకుని మనకాయన శాంతినిస్తాడు అని సమాధానమిచ్చారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.